9 వైబ్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాబట్టుకోలేకపోయినా తెలంగాణ బీజేపీ ఆ లోటును లోక్సభ ఎన్నికల్లో భర్తీ చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. అందుకే ఎన్నికల నగారం మోగడానికి చాలా ముందు నుంచే కసరత్తులు మొదలుపెట్టేసింది. నల్గొండ జిల్లాలో ఈసారి కాషాయం జెండా ఎగరవేయాలని కసిగా ఉన్న కమలనాథుల అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త పడుతున్నాయి. 1కి 10 సార్లు ఆలోచించి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ధీటుగా అభ్యర్థులను బరిలో దించి సత్తా చాటాలని అనుకుంటున్నారు. 2024లోనూ కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే కాబట్టి ప్రజలు కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తారన్నది వాళ్ళ లాజిక్. కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు బరిలో దిగుతామంటున్న నేతల వడపోత పనిలో పడ్డాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు తోడు బీజేపీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్న 2 స్థానాల్లో పట్టు సాధించాలనుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంగతి ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నల్గొండ, భువనగిరి స్థానాల్లో గణనీయంగానే ఓట్లు పొలవనున్నాయి. ఇంతవరకు ఈ 2 స్థానాల్లో ఆ పార్టీ ఖాతా అయితే తెరవలేదు. భువనగిరిలో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ ఉంది. కానీ ఓట్ల రూపంలో మలుచుకునే సరైన నాయకుడు లేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుందంట. సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తుందని టాక్. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నరసింహారెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందంట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడే అని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు నరసింహారెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు కూడా కలిసి వస్తాయని పార్టీ లెక్కలు వేస్తుందంట. అయితే నూకల మాత్రం పోటీకి అయిష్టంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వైద్యుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారని సమాచారం. అసెంబ్లీ సీట్లు రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటున్నానని ఆయన గుర్తు చేస్తున్నారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందినట్లు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి చెబుతున్నారు. గోలి మధుసూదన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ఇక భువనగిరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని టాక్. 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బూర 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొంతకాలం క్రితం ఆయన కాషాయం తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోయిన దగ్గరే పరువు నిలబెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారంట. బీజేపీ నాయకత్వం కూడా బూర నర్సయ్య గౌడ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశానని మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారంట. వీరితో పాటు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పడమటి జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం కోసం పట్టుబడుతున్నారంట. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న గొంగిడి మనోహర్ రెడ్డి ఇటు నల్గొండ నుంచైనా అటు భువనగిరి నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మనుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరొకరికి అవకాశం ఇచ్చానని లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒక చోట అవకాశం కల్పించాలని కోరుతున్నారంట. ఇదిలా ఉంటే నల్గొండ సెగ్మెంట్లో 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ నేత టికెట్ ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ బీజేపీ సీనియర్ నేతతో నల్గొండలోని ఓ హోటల్లో జరిగిన రహస్యంగా సమావేశం సందర్భంలో తమ మనసులో మాటను బయటపెట్టారంట. అందుకు ఆ నేత రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారట. ఇక భువనగిరిలో మరో ఎన్ఆర్ఐ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలోని 2 స్థానాల్లో ఉనికి చాటుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆశావాహులు కూడా అదే స్థాయిలో లాబియింగ్ ప్రారంభించారు. చూడాలి మరి టికెట్లు ఎవరికి ఇస్తారో, ఫలితాలు ఎలా ఉంటాయో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.